అరే మళ్ళీ అయిపోయిందిరా, ల్యాండింగ్ గ్లిచ్ అయింది. గ్లిచ్ ఏం అవ్వలేదు, మీరే నేనైతే నేను మంచిగా దింపాను నేనైతే. నేను అన్ఫాలో కొట్టా కదా అందుకని. అది మళ్ళీ సైలకు ఓకే. లూట్ చేసుకోవాలి సామి. మాలి ఎందుకు వేసి వెళ్తున్నావు? అటు అక్కడ మాలి వేసి ప్రశాంత్ మళ్ళీ పెట్టమని వేసి. ఏమైందిరా ఇది నా ముద్దులుది క్యారెక్టర్ మంచిగా కొడక సాయి రెండు పడ్డాయి వీడికి. అరే ఫెస్టివల్కి రెండు. నేను ఒప్పుకోని, ఇది చీటింగ్. ఇది రెండు ఫెస్టివల్కి వెళ్ళి షార్ట్ పడ్డా కూడా బాగుంటుంది. నాకు రెండు ఫెస్టివల్కి షార్ట్లు వాడి దగ్గర హెల్మెట్ వెస్ట్ కూడా దొరకలేదు. ఎక్కడ దిగుతున్నారు? నేనైతే ఈవెంట్కి పోతున్నాను. ఈవెంట్కి వస్తున్నారా? ఈవెంట్కి వస్తున్నా అంటే నేను క్యాంప్ వేసుకుంటా. క్లియర్ చేసి వస్తాను. నా ఈవెంట్కి వస్తున్నారా వేరే దగ్గర పోతున్నారా? నాది ఇది దిగింది, నాది జాస్టిక్ దిగింది, రావట్లేదు. సంథింగ్ హ్యాస్ టు చేంజ్. రీస్టార్ట్ కొట్టు. ఎవడు ఎందుకో కదులుతూ ఆగిపోతాడు. ఎందుకో తెలియదు మరి. ఈరోజు అంతా అలాగే అవుతుంది. ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలా కదులుతూ అయిపోతుంది. అన్నయ్య గుద్దంగేశారు. నమ్ముకొని వచ్చాను కదా సాయి. అవునా, వచ్చావా నువ్వు? అరే నువ్వు చెప్పవారా? నేను అడుగుతూనే వస్తున్నావా? నేను అసలు రష్ చేసా మొత్తం వాళ్ళ మీదికి. మంచి పని. అరే నువ్వు వస్తున్నా అని చెప్పుంటే ఆగేటోండి. నేను క్యాంప్ వేసా చాలాసేపు. మీరు ఎవరు మ్యాప్ లో కనిపించట్లేదు అనేసి నేను అప్పుడు వెళ్ళా. కనిపించట్లేదు అంటే ప్లేన్ పాత్ లేదు బకెట్గా రావడానికి. ఫ్లైట్ పాత్ లో లేదు అనేసి అట్లా వచ్చేసా. 9 మంది. మళ్ళీ దా మన ఇద్దరు ఎంతమంది ఉన్నారు చెప్పు. ఏమా మళ్ళీ దా మళ్ళీకి ఒక్కసారైనా మాటిని. మళ్ళీ ఆడెవడో, వాడి పేరు ఊరు తెలీదు, వాడిని నన్ను నమ్మొచ్చాడు మళ్ళీ కింద మ్యాచ్ లో. సోహం సింగ్. నువ్వు నమ్మట్లేదు మళ్ళీ నన్ను. సిగ్గు తెచ్చుకో. 7 years 2018 సిగ్గు చెప్పిన కదలట్లేదు సార్ అసలు. 7 years నుంచి కూడా ఒంగుని ఉరుకొద్దు అంటే కూడా ఇప్పుడు కూడా ఉరుకుతాడరా. అన్నయ్య మీకు ఆట రాదు, కొంచెం పక్కన కూర్చోండి అంటాడు ప్రతి మ్యాచ్. నేను కార్తిక్ ప్లేస్ లో ఉన్నా. నేను వస్తున్నా. ఓపెన్ లో పరిగెడుతున్నా నేను. నన్ను ఎవరన్నా కొడితే పాపోదు. 6 members అంటే ఇంకా ముగ్గురే. నేను వచ్చేసా, ఇంకా కార్తిక్ మాత్రం రాలేదు. చూడు కార్తిక్ మరి ఏం చెప్పాలి. 9 members అయ్యారు. నన్ను ఏం దింగట్లేదు. నేను వచ్చినట్టు కూడా తెలియదు వాళ్ళకి ఎక్కువ మాట్లాడితే. 9 members అయ్యారు. మేము వచ్చాం కదా అందుకే. ఓకే
ఇక్కడ ఉన్నారు, ఇటు సైడ్ ఉన్నారు ఎనిమిస్. కింద స్మోక్ వేసుకున్నట్టున్నారు. రైట్ సైడ్ ఉన్నారు. మీరు ఎటు సైడ్ ఉన్నారు? ప్రశాంత్ నీ ముందే ఉన్నారు ఇప్పుడు. తెలుసు. ఒడి అమ్మ, నేను లేని కూడా లేనైనా హెల్త్ పోయింది నాది. అరే నా గుజ్జ దగ్గరకు వచ్చారు మీరు. నీళ్లు పడతాయి ఇట్లానే. నీ అమ్మ ఇది ఏంటి? అయ్యో, ఇంకోడు అయిపోయింది. ఇటు ఇటు రావాలి, ఇటు రావాలి. నేను వస్తున్నా, వాడికి నేను సపోర్ట్కి రండి రా, వస్తున్నా, వాడికి నేను సపోర్ట్కి వస్తున్నా. రండి. నా మొడ్డొస్తున్నారు నా గుత్తలో ఆట వాడికి సపోర్ట్కి రావాలరా అంటే అదే అదే అంతే అంతే. ఇబ్బంది కూడా పట్టుకోమన్నాడు రా, వచ్చి మేము సపోర్ట్కి రండి అంటే. అంతే అంతే, ఇప్పుడు పట్టుకోండి వచ్చి. అయ్యా, అమ్మా, నేను నువ్వు కూడా వచ్చా? వాడు ఫైట్ చేస్తున్నాడు కదా అనేసి నేను నీకు రివైవ్కి వచ్చా. I got supplies. నేను రివైవ్ అడిగానా? ఫస్ట్ వచ్చి పట్టుకో, ఇంకొప్పుడు అయిపోయిందిగా. ఇంకా ఉన్నారు. అన్నారు కదా రివైవ్ revive. పట్టుకోండి. ఈ అమ్మ ఈ యూఎంపీలో బుల్లెట్లు అయితే టైం ఒకటి. వీడి దగ్గర మోటార్ ఉంది, పట్టుకోండి ఎవరన్నా. మళ్ళీ పెట్టుకో, బ్యాగ్ లో పెట్టుకో. అది మోటార్ సెల్ఫ్. గ్రోజా ప్రశాంత్, గ్రోజా రా. చూస్తా. ఇక్కడ వేరే నేను వదిలేసా, గ్రోజా అయితే పట్టుకోలేదు నేను. మళ్ళీ నువ్వు పట్టుకో. నేను పట్టుకుంటున్నా. మళ్ళీ నువ్వు M24 పట్టుకో మళ్ళీ ప్లీజ్. చెప్పేది నువ్వు ఎందుకు చెప్తున్నాను. M24 పట్టుకో. లేదు నాకు ఏకేఎంఏ కావాలి, నాకు ఇదే కావాలి అంటే మరి ఏం చేయాలి. M24 పట్టుకుని గాల్లో అటు ఇటు కాల్ చేయి, ఏదో ఒక బుల్లెట్ అన్న తగులుతుంది కదా. రేడబ్ల్యూ ముందురా. వద్దు, మళ్ళీ అది పట్టుకున్నా అంటే మాత్రం బాగోదు. ఏడబ్ల్యూ మీరు పట్టుకోకుండా అయ్యా ప్లీజ్. ఎందుకు? వేస్ట్ అవుతుంది అది. ఎవడు వాడతలేడు, పీక్తలేడు, కొట్టరు పీకరు. దాంతో పట్టుకున్న కాడ నుంచి కొట్టాలో లేదో లేదు. దూరంగా నేను మిస్ని, దగ్గర నేను మిస్ని. స్ప్రే ఇయ్యాలో దాంతో కొట్టాలో అర్థం కాదు. ఓకే, ఈ మ్యాచ్ నేను కాంబో మార్చా. వాట్ కాంబో మిస్టర్ ప్రశాంత్? ఏకేఎం యూఎంపీ. నేను కొంచెం ఫ్రెష్ కాంబో వాడుతున్నా ఈ మ్యాచ్. వచ్చారా? ఎనిమిస్. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ నా పైన. వెనకాల రండి, నాకు కవర్ రండి చాలు. నేను ఫుడ్ స్టెప్ ఫాలో అయిపోతా. వీడే మళ్ళీ వచ్చాడు. ఇంకొకడు ఉంటాడు. అదండి, ఇంకా పోదాం. వాడు దొరకడు కానీ పదండి. మా క్లియర్ చేసామయ్యా ఎలాగైతేనే. అరే ఇక్కడ వెళ్ళిపోతున్నాడు రా. వెళ్ళిపోదామనే కదా ప్లాన్. అదే కదా, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు కదా అంటే. కూర్చో. కారు ఉంది ఇక్కడ. నువ్వు గ్రోజా పట్టుకున్నావుగా, కార్ ఉందంట, తీసుకెళ్ళు. నేను కాదు. గ్రోజా నువ్వు పట్టుకోలేదా? ఎవరు పట్టుకున్నారు మరి? నేను ఓకే, వాడు మరి. హే గూగుల్, టర్న్ ఆన్ కోచింగ్ ఫ్యాన్. స్కూలా? స్కూల్. ఓకే, నైస్.
అక్కడ ఇద్దరు చూపిస్తుంది అప్పుడు. వదిలిద్దాం. प्रशांत स्टोर के पास रोकते क्या? Marked a location. थैंक्स. ఇక్కడ కంపెన్సేటర్ కూడా లేదే, తీసుకుందామని. 4 కాయిన్లు పడేసారు, తీసుకోండి ఎవరన్నా. మడిచి put it somewhere you don't. పోదామా? పోదాం. అది ఏంది 3 సెకండ్స్. కోచింగ్ కి రీకాల్ దగ్గర తీసుకెళ్ళిపో. కార్ ఎత్తుకండి, ఆ కార్ ఎక్కితే కొంచెం నా దగ్గర గన్లు పనికొస్తాయి. ఫైట్ అవుతుంది ఎక్కడ తెలియదు, ఎటో సౌండ్ వచ్చినట్టుంది. చర్చ్ దగ్గర ఇటు చూడు, చర్చ్ దగ్గర అంటే చర్చ్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడు. నైస్. కార్తిక్ అంత ఈజీగా వైప్ చేస్తావేంటి ఇలాని? స్ప్రే బోల్తే వాజ్ ఇట్ టూ ఈజీ? స్ప్రే బోల్తే ఓ షిట్. సైలెంట్. రీకాల్ కార్తిక్ రీకాల్. ఏం క్యాంపేశారా? కార్తిక్ రీకాల్. అరే ఆఫ్లైన్ దింగేస్తే కార్తిక్ రీకాల్ ఇవ్వు. I'm recalling a teammate. ప్రశాంత్ ఏం చేద్దాం, ఎక్కడ దిగుదాం? ఇక్కడే లూట్ వాళ్ళ దగ్గర గట్టిగా ఉంది. ఓకే కొడుకులు ఏం క్యాంప్ వేశారు. నంబర్స్ గేమ్. కార్ తీసుకురా, మళ్ళీ కార్ తీసుకురా, నలుగురం రష్ చేద్దాం వాళ్ళ పైకి. లెట్స్ టేక్ అవర్ లూట్ బ్యాక్. పర్లేదు, ఇంత దూరం వెళ్ళా. అమ్మా అయ్యా, వేరే సైడ్ చూడు, కార్ లేదంటే ఎట్లా చెప్పు. మోటారా? కార్తిక్ నువ్వు వెళ్ళిపోతే ఎట్లా? నీ దగ్గర ఒక్కడి దగ్గరే లోటు ఉంది. అరే నీ దగ్గరే కార్తిక్, ఇట్రా. వెయిట్ బ్రో, ఐఎమ్ ఇన్ ద ఫార్మ్. అరే వాళ్ళు పారిపోతున్నారు. లేదు, వాళ్ళు కార్తిక్ దగ్గరికి వెళ్ళారు. అవునా? బ్లూ బిల్డింగ్ కి వెళ్ళారు వాళ్ళు. అరే పద ట్రై చేస్తున్నాడు ఏదో. నైస్. డిబిఎస్ ఉంది కార్తిక్ ఇంకోటి దగ్గర. ఇంకోటి కూడా నీ దగ్గర ఉన్నాడా కార్తిక్? డిబిఎస్ పట్టుకున్నాడు. ఓకే వెరీ గుడ్. అయితే మేము లూట్ వేసుకుంటాం. లేదు అక్కడ లేడు, అక్కడే ఉన్నాడు. అరే మల్లిక్ని కొట్టాడు వాడు. మల్లిక్ ఓపెన్ లో ఉండి స్ప్రే ఇస్తావు, కుజ్జం ఉండి ఆటాడుతావు. ఓపెన్ లో ఉండి స్ప్రే ఇస్తాడు. లూట్ వేసుకో ఫస్ట్, లూట్ వేసుకో. వదిలే, నువ్వు మాట్లాడకు మళ్ళీ. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి. ఇస్తాంలే, రీకాల్ ఇస్తాం. రీకాల్ చేయండి. డిబిఎస్ పట్టుకొని సావద్దు ఇంగిడ్ లంచ పడుకుని. వస్తున్నాడు. ఆడ వెళ్ళిపోతుండ్రు రీకాల్ కి. అరే అని కొట్టుండ్రు. వేరే రీకాల్కి వెళ్దాం. సరే అరే వెళ్ళండి, మీరు వెళ్ళండి ఫస్ట్ రీకాల్కి వెళ్ళండి. ఆడ రీకాల్ ఇవ్వకముందే కొట్టండి వెళ్ళి. వాడికి అట్లా అంటావా? కష్టం, వాడి దగ్గర డిబిఎస్ ఉంది. ఏం కొట్టచ్చు, వాడు రీకాల్ ఇవ్వడు. ఇంకా ఇవ్వడు. కుత్త ఇవ్వలేదు రీకాల్. ఒకళ్ళు రీకాల్ దగ్గర కాన్సన్ట్రేట్ చేయమా మనం. వెళ్ళకరా.
వెళ్ళకూడదంటే ఏం చేయాలి ఇంకా వాడిని కొట్టకుండా? ఈ మీరిద్దరు చెప్పిన మాట వినరు కదా, ఏం చేస్తారు పని? నేనేం చెప్పా? నేను రీకాల్కి వెళ్ళిపోదామన్నా సైలెంట్ గా.